పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు స్థానిక వారపు సంతల్లో ఆకస్మిక పర్యటన జరిపి తూనికలు కొలతల సక్రమతను తనిఖీ చేశారు. సంతలో పండ్లు, కూరగాయలు, ఎండుచేపల దుకాణాలను స్వయంగా సందర్శించిన సర్పంచ్ వ్యాపారుల వద్ద ఉన్న త్రాసులను, కాటాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సక్రమంగా పనిచేయని కొన్ని ఎలక్ట్రానిక్ మరియు మామూలు కాటాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వారు చేసే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తూనికల యంత్రాలకు సీల్ వేసి సక్రమమైన కొలతపై సరుకులు విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలు ప్రజలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. మా గ్రామంలో ప్రతి బుధవారం కూడా సంత జరుగుతుంది. మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంతలో పారిశుధ్యం కోసం అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సంతని పర్యటించడం కూడా జరిగింది. ఈరోజు జరిగింది. అలాగే ఒక పండ్ల దుకాణం దగ్గరికి వెళ్తే తూనికల్లో కూడా తేడాలు గుర్తించడం జరిగింది. గతంలో కూడా 2-3 ఇలాంటి సన్నివేశాలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆయన గట్టిగా ప్రశ్నించేసి ఇలా ఆదివాసీ ప్రజలను, సామాన్య ప్రజలతో తప్పుదారులు పట్టించడం అది సరికాదని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఏ ప్రాంతాలలో ఇటువంటి దారుణాలు జరగకుండా తూనికల శాఖ వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి సవినంగా కోరుకుంటున్నామండి. గతంలో కూడా పేపర్ రూపంలో కూడా వాళ్ళని తెలియజేయడం జరిగింది. అలాగే ఫోన్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా తూనికల శాఖ నిమ్మక చాలా ప్రతి సంతలో కూడా తూనికల శాఖ అనేది చెప్పి కోరుకుంటున్నామండి. సామాన్యుడిపై ఇటువంటి భారం పడకూడదని కోరుకుంటున్నాము.